శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గూడూరుపల్లి. ఈ గ్రామం పొంగనూరు నుండి పలమనేరు రోడ్లో 3 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ గ్రామానికి దక్షిణం దేవరబండపై శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము, ఇంకా ముఖ్యమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. భజన మందిరము, గీతోపదేశ మందిరము, కాశీ విశ్వనాథ స్వామి గుడి కూడా ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పూర్వమే ఇక్కడ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండేది. ఇదే వేట వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ వేట వెంకటేశ్వర స్వామి గుడి వల్ల ఈ బండపై ఉన్న విశాలమైన గ్రామానికి గూడూరుపల్లి, గుడులపల్లి అని పేరు వచ్చినట్లు తెలియచున్నది. తరువాత కాలంలో గ్రామము కారణాంతరముల వలన రహదారికి ఉత్తరానికి జరిగిపోయింది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నూతనంగా నిర్మించబడింది. పురాతన దేవాలయం శిథిల దశలో ఉండగా టీటీడీ వారి సహకారముతో ఈ ఆలయం సర్వాంగ సుందరముగా నిర్మించబడినది. ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఐశ్వర్యపీఠంపై కొలువై పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ నవగ్రహ దేవాలయాలు, వినాయక స్వామి, నాగదేవతలు, తులసి బృందావనము, మధ్యలో సూర్యుడు, నలుదిక్కుల ఇతర దేవతలు, నవగ్రహ దేవతలు. కాశీ విశ్వనాథ స్వామి దేవాలయము, గీతా మందిరము, భజన మందిరము, ఈ విశాలమైన బండపై జమీందారులు ఎత్తించిన నీటి దొన.
ఈ దొనలో పశ్చిమాన పురాతన కాలం నాటి నాగదేవతలు, నూతన నాగదేవతలు పూజలు అందుకుంటున్నవి. ఈ దొన ఆలయానికి అదనపు అందాన్ని కలిగిస్తూ ఇక్కడ నీటి అవసరాలను తీరుస్తోంది. ఈ కోనేరును ఆలయంలో ఉత్సవాలు జరిగే కాలములో అనగా 1803 సంవత్సర ప్రాంతంలో స్వతసిద్ధమైన ఈ కోనేరును పొంగనూరు జమీందారు ముమ్మడి చిక్కరాయలు త్రవ్వించినట్లు, మరింత అభివృద్ధి పరిచినట్లు ఇక్కడ ఒక శాసనం ఉంది. శాలివాహన శక వర్షంబులు 1725 అగుననేడి ధాతునామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమికి జగదీశ్వరి ప్రీతిగా మహారాజరాజశ్రీ సుగుటూరిమ్మడి వీరరాయలవారి పుణ్యశ్రీ ఓలపాటి రంగేగౌని వారి కుమార్తెలకు దేవిరమ్మని వారి పుత్రులైన ముమ్మడి చిక్కరాయల వారు ఎత్తించిన దొన అని ఇక్కడ శాసనం ఉంది. దీనిని నరసింహతీర్థంగా కూడా ఈ సరోవరానికి పేరుంది. ఈ సరోవరంలో అక్కదేవతలు స్థాపించబడినారు. ప్రాచీన గ్రామమైన గూడూరు త్రాగునీటి అవసరాలకు ఈ నీటిని వాడేవారు. ఈ బండపై బ్రిటిష్ దండు సిపాయిల దండు విడిది చేసేది.